Government of Telangana, GHMC Selingapalli Zone, Roads and Infrastructure Department related crucial updates. BHEL Old MIG House number 1335, 1336, 1337. Landmark opposite to Amalapuram Tiffin Center. ఎదురుగా ఉన్న 3 ఇళ్ళు ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వరద నీళ్లుగా ఇంట్లో మొత్తం నిండిపోతున్నాయి. నాలాలు రెయిన్ వాటర్ డ్రైన్ అవడానికి ఏదైతే రోడ్డుకి 2 వైపులా కట్టారో ఒక పక్క ఎటువంటి బ్లాకేజ్ లేకుండా నీట్గా ఉన్నా మరో పక్క మాత్రం పూర్తిగా బ్లాక్ అయిపోయి వర్షం నీళ్లు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మూలిగే నక్క మీద తాటకాయ పడినట్టుగా ఈ కొత్తగా కడుతున్న సిమెంట్ రోడ్ ఏదైతే రోడ్ స్లోప్ మొత్తం అమలాపురం టిఫిన్ సెంటర్ వైపే ఉంది. కానీ కొత్తగా కట్టిన ఈ సిమెంట్ రోడ్డుకి వర్షం నీళ్లు ఎగ్జాస్ట్ అవటానికి లేకపోతే డ్రైన్ అవటానికి నాలాలోకి కనెక్ట్ చేయకుండా వదిలేశారు. ఈ కారణం చేతన ఆ 3 ఇళ్ళు వర్షం నీళ్లు వరద నీళ్లుగా నిండిపోయి దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితిని చూసిన నాకు ఎంతో బాధ కలిగింది. తక్షణమే GHMC సేలింగపల్లి జోన్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైయర్ స్టాఫ్ ని కాంటాక్ట్ చేయగా వాళ్ళు పరిస్థితిని కులంకుశంగా అర్థం చేసుకుని ఈ సమస్యని పరిష్కరిస్తామని తెలియపరిచారు. రషీద్ గారు అండ్ మిస్టర్ శ్రీధర్ గారు చాలా ప్రాంప్ట్ గా వచ్చి చాలా రెస్పెక్టబుల్ గా చాలా వాల్యుబుల్ గా అన్ని సజెషన్స్ తీసుకున్నారు. మేడం గారికి కూడా నేను అప్డేట్ చేస్తాను. ఇట్ ఇస్ బీన్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ టిల్ నౌ. బట్ ప్రాబ్లం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలి, దీనికి ఏ విధంగా చేద్దాం అనేది కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఇమ్మీడియట్ కన్సర్న్ మాత్రం ఏదైతే ఈ హౌసెస్ ఉందో ఈ హౌస్ రోడ్ నుంచి వచ్చే ఈ ఇంటి 1336 అండ్ కుమార్ వాళ్ళ హౌస్ ఇది, దానికి ఇమీడియట్గా చూసుకుని తర్వాత బ్లూ బోర్డ్ అనేది కూడా ప్లాన్ చేసి చెప్తామన్నారు. లెట్ us see how it goes. But thank you Mr. Rashid and thank you Mr. Sridhar garu for all this support you given. Okay na? Thank you very much.